హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు ఆషీ బోటిక్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కదండి, అప్లోడ్ చేస్తున్నాను చాలా రోజుల తర్వాత. ఎందుకు అని అంటే వర్క్ ఎక్కువ ఉండడం వల్ల కస్టమర్స్ త్వరగా ఇవ్వడం వల్ల నేనేంటంటే లేట్ అయిపోతుందండి, వీడియో తీయడానికి అవ్వట్లేదు. అర్జెంట్ అని అంటున్నారు కస్టమర్స్. చేయించినట్టు ఇచ్చేస్తున్నాను. వీడియో తీయడానికిను రివ్యూస్ ఇవ్వడానికి నాకు కుదరట్లేదండి. ఇప్పుడైతే కొంచెం ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చేయాల్సిందే వీడియో అనుకొని, ఇప్పుడు ఇది డెలివరీ ఇవ్వాలండి. ఇప్పుడు వెళ్ళి డెలివరీ ఇవ్వాలి. అందుకని ఒకసారి వీడియో చేసేద్దాము అని చెప్పి చేస్తున్నానండి. చూడండి, ఫైనల్గా మా ఫ్రెండ్ వాళ్ళ పాపది ఫంక్షన్ అండి రేపు. అయితే తను నిన్న ఇచ్చి నాకు అర్జెంటు కావాలి, కొంచెం స్టిచ్ చేసి ఇవ్వా అని చెప్పాను అనిందనమాట. కాదనలేక మనం నిన్న స్టార్ట్ చేసామండి. ఈ రోజుకి అన్నీ ఫినిష్ అయిపోయినాయి. అది ఐరన్ ఫ్లీట్ లంగా చేసి దాని మీద బ్లౌజ్ స్టిచ్ చేయించి తనకు కూడా బ్లౌజ్ స్టిచ్ చేసామండి. అవి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీకు చూపిస్తాను. చూడండి ఇదిగోండి, ఇది పట్టు శారీ తీసుకుంది. తను తీసుకొని ఇలా ఐరన్ ఫ్లీట్ పెట్టించి చేయమందండి. ఇదిగోండి చూడండి, లెహంగా ఇలా మొత్తం ఐరన్ ఫ్రిల్స్ పెట్టి ఇలా చేసామండి. దీనికి ఇట్లా డోరీస్ కూడా ఇచ్చాము. ఇలా ఇచ్చాము. ఇది లంగా అండి, లెహంగా. నెక్స్ట్ బ్లౌజ్ తనేమంది అని అంటే, వాళ్ళు ముస్లిమ్స్ అండి. తనేమందంటే బ్లౌజ్ నాకు ప్లెయినే కావాలి, బుట్ట పెట్టు, జస్ట్ బుట్ట పెట్టి ఇలా ఇలా హ్యాండ్ ఇలా బుట్ట పెట్టి చేయమని చెప్పింది. మనం అంచుని ఇలా కింద హ్యాండ్కి ఇలా వేసి జస్ట్ ఇలా స్టిచ్ చేసామండి. బ్యాక్ నెక్ కూడా నార్మల్గానే పెట్టమంది. చిన్నపిల్ల కదా, మరీ రౌండ్ నెక్ పెడితే ఏం బాగుంటుంది. కొంచెం షేప్ మార్చామండి మేము. జస్ట్ షేప్ మార్చి ఇలా చిన్న డోరీస్ ఇచ్చామండి. చూసారా, ఇది ప్రిన్స్ కట్ బ్లౌజు. ఇలా స్టిచ్ చేసాం బ్లౌజ్ పాపది. దీని మీదకి ఓనీ ఏంటంటే వాళ్ళు ఓనీ డై చేయించుకున్నారండి. ప్లెయిన్ వైట్ కలర్ది తీసుకొని దాని మీదకి ఈ కలర్స్ లెహంగా కలర్ వచ్చేటట్టు రెడ్ అండ్ ఏమంటారు లైట్ స్కై బ్లూ షేడ్ కలర్ అనమాట, దాన్ని డై చేయించారు. అది కూడా చాలా బాగుంది. మీకు ఒకసారి ఆ ఓనీ కూడా ఒకసారి చూపిస్తాను, ఆగండి.